గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇన్ ప్యారిస్. సో టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 6:45-7 అవుతుంది. మేము ముందే లేచినాము, బట్ ఇంకా అలసిపోయినాం కదా, ఏం లేస్తాము అన్నట్టు అట్లా కొంచెంసేపు టైంపాస్ చేసినాం అనమాట. సో నేను అన్నీ ఓవర్గా ప్యాక్ చేస్తా, అలాంటిది నేను టూత్ బ్రషెస్ మర్చిపోయినా. సో ఇక్కడ కింద ఒక కన్వీనియన్స్ స్టోర్ ఉందంటే చక్రి వెళ్ళి ఇట్లా ఏమంటారు టూత్ బ్రషెస్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, సడన్గా నా మైక్ అప్డేట్ అయిన ఉండే, సో అందుకే ఇక్కడికి వచ్చిన అనమాట. సో ఇవి డెంటల్ కిట్ అని చెప్పేసి టూత్ బ్రషెస్. ఇది ఎంత తెలుసా? €2. ఇవి రెండు కలిపి €2. ఈచ్ €2. ఈచ్ €2 అంటే €4 అంటే ₹400 దగ్గర. అండ్ ఇంకోటి, మేము వచ్చినప్పుడు రూమ్ ఎంత బాగుండింది కదా, ఇప్పుడు చూడండి రూమ్ ఎట్లుందో. ఐ షో యూ. చక్రి మంచి రిలాక్స్ అవుతున్నాడు. హాయ్. ఇక్కడ చెత్త. ఐ జస్ట్ షో యూ ఎంత చెత్త చూడు, 2 బ్యాగ్స్ అండ్ ఇగో ఇక్కడ టేబుల్. సో ఇదంతా సర్దుకోవాలి. బట్ ఇప్పుడైతే మేము ఏమంటాము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం బ్రష్ చేసుకొని. ఇక్కడ స్ప్రెడ్ చాలా బాగుంటుందంట. సో కొంచెం మంచిగా తినేసి వచ్చి రూమ్ అంతా నీట్గా ప్యాక్ చేసుకొని, మా సామాన్ అంతా ప్యాక్ చేసేసుకొని సిటీ లోపల ఉన్న హోటల్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అదంతా ఉంటుంది. సో ఇవాళ యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇవాళ ఫస్ట్ టైం మేము ప్యారిస్ మెట్రో ట్రై చేస్తాము. ఇంకోటి ఇంకోటి ప్యారిస్ మెట్రో ఒకటి ట్రై చేస్తాము ఇవాళ. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్యారిస్ది అది పాస్ తీసుకుంటాము. అండ్ మాంటెమార్టే అనే ఒక ప్లేస్కి వెళ్ళి వాకింగ్ టూర్ ఉందన్నమాట మాకు. సో ఆ వాకింగ్ టూర్ ఒకటి ఇవాళ ఎజెండా. బట్ మాకు బేసిక్గా ఇవాళంతా మేము సిటీ ఎంటర్ అయ్యి సెట్ చేసుకొని మా దగ్గరలో ఉన్న ట్రైన్ స్టేషన్ ఏది అవన్నీ చూసుకోవాలి. సో మీరు కూడా మాతో పాటు అన్నీ చూసేయండి. సో బయట ఇప్పుడే వెళ్తురు వచ్చింది తెలుసా? ఇందాకటి వరకు చీకటి ఉండే. కనిపిస్తుందా ఇప్పుడు? అక్కడ నుంచి వచ్చే కార్స్ అన్నీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే కార్స్, అవి అక్కడ పక్కన లైట్స్ నుండి వస్తున్నాయి కదా, అదే ఎయిర్పోర్ట్ అనమాట. ఇదంతా హోటల్లో రూమ్స్. చాలాసార్లు మీరు నన్ను నైట్ సూట్స్ ఎక్కడ తీసుకున్నా అని అడుగుతారు. సో నాకు ఇట్లా ఓవర్ సైజ్డ్ నైట్ సూట్స్ కొంచెం నచ్చుతాయి. నాకు ఇది జూడియోలో దొరికింది. క్వాలిటీ ఈజ్ ఫైన్. ఓకే. మేము చాలా దగ్గర హయత్ బుఫేస్ వెళ్ళినాము. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటా అని చూస్తున్నాను అనమాట నేను. సో కాకపోతే వాట్ డు వి సే, క్యూర్డ్ మీట్స్. క్యూర్డ్ కూడా కాదు, క్యూర్డ్ అంటే డ్రైడ్. ఇవి ఇక్కడ జనాలకి ఫుడ్లో మాకు ఇది కావాలని చెప్పినాం అనుకో, ఏదైనా ఇట్లా కాదు దీన్ని కొంచెం వేడిగా చేసి, లేకపోతే ఇట్లొద్దు కొంచెం చల్లగా కావాలి అను అట్లా ఏదైనా చెప్పినాం అనుకో, ఫస్ట్ ఫార్మోస్ట్ ఎంత ఫీల్ అవుతున్నారంటే నాకు అసలు అర్థం కావట్లేదు, ఇంత ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నారో మీరు అని. కాఫీ చెప్పుకుంటున్నాం బికాస్ మీ అండ్ కాఫీ. కాఫీ అవుతుంది. అది చక్రి అండ్ ఫ్రెంచ్ పీపుల్ సూపర్ కాంబినేషన్. మా ఆవిడకేమో అన్నీ కస్టమైజ్డ్ కావాలి, కూర్చోబెట్టి అన్నీ చెప్పాలి, ఇదేంటి అదేంటి, ఇందులో ఏమున్నాయి అందులో ఏమున్నాయి అని. వాళ్ళేమో పెట్టింది తినేసి వెళ్ళిపోండి అనే టైపు. రెండు క్రేజీ కామ్. నాకు ఇక్కడ జనాలని అడగాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పోక్ ఎక్కువ తింటారు, విచ్ ఇస్ ఓకే. బట్ మనం బీఫ్లు అవి తినంగా, సో అది ఒక్కటి అడగాల్సి వస్తుంది అనమాట ఎక్కడైనా, లైక్ ఉందా ఇది అదేనా అని. ఎస్పెషలీ సాసేజెస్, కోల్డ్ కట్స్ ఇలాంటి వాటిలో అయితే అడగాల్సి వస్తుంది. అసలు హైలైట్ ఏంటి తెలుసా? మాకు ప్రతి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఐఎమ్ లైక్ ఓకే, ప్రతి దగ్గర మనం అడుగుతూ ఉండాలి ఇదేంటి అని. సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలామంది వీళ్ళు ఫ్రెండ్లీ కాదని చెప్తారు. వీళ్ళు ఫ్రెండ్లీయే, కాకపోతే మనము వీళ్ళని పిస్ ఆఫ్ చేయకూడదు అన్నట్టుంది. అంటే వాళ్ళు వచ్చి మనతో చాలా మంచి మాట్లాడతారు, బట్ మనం మాట్లాడే వరకు స్కోప్ ఇవ్వాలన్నమాట. అదొకటి. వన్ డే అబ్జర్వేషన్ ఆఫ్ ఇక మా బ్రేక్ఫాస్ట్ టేబుల్ చూడండి ఎంత బాగుందో.
ఓకే, ఫస్ట్ వచ్చేసి పేస్ట్రీస్. ఫ్రెంచ్ వచ్చిన తర్వాత పేస్ట్రీస్. నేను యాక్చువల్లీ అక్కడ హైట్లో పేస్ట్రీస్ అసలు టచ్ కూడా చేయను. దెన్ అగైన్ పేస్ట్రీస్ అండ్ దెన్ కొంచెం ఇది అండ్ కొంచెం ఇది. హలో, లుక్ who is ready. Later that same evening. సో మాకు ఇక్కడ మాంటమాటేలో ఒక వాక్ ఉండిందనమాట. అయితే మాకు ఇక్కడ మాంటమాటేలో ఒక వాక్ ఉండింది. అయితే మాకు ఫస్ట్ టైం కదా ప్యారిస్ మెట్రో, సో చాలా రష్లో వచ్చేసినాము. మాకు గార్దెలియాన్ నియరెస్ట్ స్టేషన్ అనమాట. అయితే అక్కడ ఏమైంది మాకు అంటే మేము అక్కడ యూజ్ చేసే మెషిన్స్ అన్నీ చాలా స్లో ఉండే. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫాస్ట్గా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాలా స్లో ఉండే అనమాట. సో ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఫైనల్గా ఏం చేసినా అంటే అక్కడ అడిగి అది వేసి ఇది చేసి ఫైనల్గా మాకు ఎక్కడైతే వాక్ స్టార్ట్ అవ్వాలో అక్కడికి వచ్చేసినాం మేము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయినాము. సో ఆబ్వియస్లీ వాక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మేము ఇక్కడ మాలిన్ రూజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, క్యాబరే ప్లేస్. దాని పక్కనే ఒక చిన్న ఏమంటారు ఒక స్టాల్ లాగా ఉందన్నమాట. ఏషియన్ ఫుడ్ ఉంది ఇక్కడ బాగా. ష్రిమ్ టెంప్యూరా, వియట్నమీస్ ఫో, బోల్స్, డంప్లింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మధ్యాహ్నం ఎంత అవుతుందో తెలుసా, మేము లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఒక్క నిమిషం, ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock అవుతుంది. సో దీని మొత్తంకి ఎంత టైం అవుతుంది ఏంటి అన్నది మాకు అసలు ఐడియా లేదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఐడియా లేదు మాకు. సో ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లా కూర్చుందామని అనుకుంటున్నాం. 4:30 అలా కూర్చొని ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అన్నది చూడాలి. ఇంకా ఇవాళ అస్సలు ఏది అనుకున్నట్టు అవ్వట్లే. ఓకే, ఎనీవేస్ ఇది వచ్చేసి ఫ్రైడ్ చికెన్, ఇవి వెజిటబుల్స్, అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ లాగా ఒకటి ఉందన్నమాట. సో ఇవైతే తీసుకున్నాము. అన్నీ చిన్న చిన్న పోర్షన్స్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీ అయింది. సో అసలు ఆకలి వేస్తలేకుండా అనమాట. బట్ బయట ఫుల్ వర్షం పడుతుంది. సో ఇంకా వర్షం తగ్గేంత వరకు ఇక్కడ ఉందామని చెప్పేసి కూర్చున్నాం. హలో, ఓకే. సో మేము ఇలా తినేసి బయటకు వచ్చి నెక్స్ట్ ప్లేస్కి వాక్ చేస్తున్నాం ఇక్కడ మాంటమాటేలో. ఐ షో యూ. ఈ గల్లీ మొత్తము ల్యాబ్ డ్యాన్స్లు, అదేంది సెక్స్ టాయ్స్, మొత్తం అన్ని అడల్ట్ కంటెంట్ అంతా ఇక్కడే ఉందన్నమాట. సో ఇందులోంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ప్లేస్ పిగ్వెల్ అని ఎక్కడికో వెళ్తున్నాము. నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పలకడం రాదు, బట్ వీఆర్ గోయింగ్ ఫోలెస్ పిగ్వెల్. ఇదేనా? ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇదేనేమో మరి. ఫోలీస్ పిగాలే, ప్యారిస్ బై నైట్ అంట. ఏం కథలు పడుతున్నాయో జనాలు ఇక్కడ రాత్రులు మరి. అన్నీ ఈ ప్లేస్ అంతా ఓకే. అసలు మేము అనవసరంగా మాకు ఆ వాక్ తీసుకోవాల్సింది, వాడు చెప్పేటోడు ఏంది ఇదో అంతా వచ్చామన్నమాట. ఇక్కడ అది తింటున్నాము, ఏంటి క్రేప్స్ యాక్చువల్లీ ఫ్రాన్స్లో చాలా ఫేమస్. సో చాలా క్రేపరీస్ చూసిన నేను. సో నాకు నటెల్లా బనానా తినాలని చాలా ఉండే అనమాట. సో అందుకే నటెల్లా బనానా తీసుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ చికెన్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇష్టం లేకుండే అనమాట. సేవరీలో నాకు స్వీట్ తినాలని ఉండే, సో అందుకే స్వీట్ తీసుకుంటున్నాం. క్రేప్ అంటే ఇలా మనకి దోశలా వేసి దానిపైన నటెల్లా బనానా అవన్నీ వేసి ఇస్తారనమాట. సో నాకు అది కావాలని అడిగిన, సో అది చేస్తుంది ఇప్పుడు. చెప్పినగా ఇవాళ ఒక్కటి కూడా అనుకున్నట్టు అవ్వట్లే అని. అది వాల్ ఆఫ్ లవ్ నాకు ఫుల్ ఉండే చూడాలని. తెలుగులో ఉందేమో చూద్దాం అనుకుంటున్నా, హిందీలో అయితే ఉంది, తెలుగులో ఉందేమో చూద్దామని అనుకున్నా కానీ క్లోజ్ అంట ఇవాళ పబ్లిక్ వర్క్ వల్ల.
డిసప్పాయింటింగ్. సో నేను ఇది తింటున్నా, ఇదేంటి క్రేప్, చాలా వింతగా ఉంది. ఎట్లుంది తెలుసా, ప్యాన్ కేక్స్ ఉంటాయి కదా, ప్యాన్ కేక్స్ లానే ఉంది కానీ దోశ ఫామ్లో ఉంది అంతే. అందరూ క్రేప్ 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 అంటే ఎలా ఉంటుంది అనుకున్నా. ఈ నెక్స్ట్ 3 డేస్లో కుదిరితే ఒక సేవరీ క్రేప్ కూడా తింటే అప్పుడు అర్థమవుతుంది స్వీట్ బాగుందో సేవరీ బాగుందో కానీ. ఓకే, సో మేము ఇంకా సాక్రే బెసిలికా వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో 2-3 గల్లీలు చాలా బాగుంటాయి అంట, అవి చూడాలంతే. సో యా, ప్యారిస్ ది బర్డ్ ఐ వ్యూ. ఇప్పుడు మనం ఉన్న స్పాట్ ప్యారిస్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ పాయింట్. సో చాలా బాగుంటుందంట. మనం కొద్దిసేపు అయిన తర్వాత సందులో బొందులోకి వెళ్ళి అక్కడ దగ్గర నుంచి వ్యూస్ అయితే తీసుకుంటాను నేను. యాజ్ ఆఫ్ నౌ మన వెనకాల ఉంది సెయింట్ బాసిలిస్కా, చూపిస్తాయి. ఇదిగో ఇది సెయింట్ బాసిలిస్కా, సేక్రెడ్ హార్ట్ బాసిలిస్కా. ఇది హైయెస్ట్ పాయింట్లో ఒక చర్చ్ అనమాట. సో ఇక్కడ దారిలో వచ్చేటప్పుడు చాలా చల్లగా ఉంది, వర్షం కూడా డ్రిజిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హాట్ వైన్ అమ్ముతుంటే తీసుకొచ్చిన, కానీ ఇప్పుడు ఇది హాట్గా లేదు. బట్ వెరీ నైస్, చాలా బాగుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఈ లైన్లో వెళ్తున్న వాళ్ళందరూ ఇప్పుడు లోపలికి వెళ్తారు అనమాట. అక్కడ టికెట్స్ ఇస్తున్నారు చూడండి, అక్కడ టికెట్స్ ఇస్తున్నారు. సో ఇలా లోపలికి వెళ్తారు అనమాట వీళ్ళు, దీని లోపలికి. మనం వెళ్ళట్లేదు, వీఆర్ జస్ట్ సిట్టింగ్ హియర్ లుకింగ్ ఎట్ ద వ్యూస్. The next day. హలో, వెల్కమ్ టు డే 2 ఇన్ ప్యారిస్. ఇవాళ మాకు ఫోటోషూట్ ఉందన్నమాట. సో అందుకే నేను ఇలా బ్లాక్ శారీలో రెడీ అయినాను, చూపిస్తా వెయిట్. ఓకే, సో ఇలా బ్లాక్ శారీలో రెడీ అయినాను, కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. సో అందుకే జాకెట్ వేసుకోవడానికి లేదు. సో ఇక్కడ పైనుంచి ఇట్లా ర్యాప్ చేసేసుకున్నాను అనమాట. సో వెళ్ళి షూట్ అయిపోయిన తర్వాత మాకు ఇవాళ లూవ్ర్ మ్యూజియం ఎంట్రీ ఉంది. నాకు మ్యూజియంస్ చాలా ఇష్టము, చక్రగూడ మ్యూజియంస్ చాలా ఇష్టం అనమాట. సో హిస్టరీ, ఆర్ట్, క్రాఫ్ట్, ఈ కైండ్ ఆఫ్ పీపుల్ మేము. సో అందుకే లూవ్ర్ వెళ్తున్నాము. సో లూవ్ర్ వెళ్ళిన తర్వాత మాకు క్రూజ్ ఉందన్నమాట. సో నేనేమనుకుంటున్నా అంటే లూవ్ర్ వెళ్ళక ముందే, ఎందుకంటే చాలా నడిచేది ఉంటుంది. సో షూట్ అయిపోయిన తర్వాత లూవ్ర్ ఏమంటాము ఎంట్రన్స్ దగ్గర చాలా బాగుంటుందంట, చాలా చాలా బాగుంటుందంట అక్కడ. సో అక్కడ మేము ట్రైపాడ్ తీసుకెళ్తున్నాము. సో ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాము అక్కడ. సో అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత నేను చేంజ్ చేసుకుంటా. అక్కడ ఏదైనా కెఫేలో వాష్రూమ్ ఉందేమో అలా ఏదైనా చూసుకొని నేను చేంజ్ చేసేసుకొని కొంచెం ఫ్రీ అయిన తర్వాత ప్రశాంతంగా లూవ్ర్ చూడాలన్నది ప్లాన్ ఇవాళ. సో చూద్దాము. నిన్న మాకు ఏమంటారు చాలా చాలా ప్రాబ్లం అయింది. సో ఇవాళ వీ హ్యావ్ టు బీ ఎవ్రీవేర్ ఆన్ టైమ్. అండ్ ఏంటి అంటే నిన్న మాకు ఫ్రీ వాక్ ఉండింది. సో అది మిస్ అయినా పర్వాలే, కానీ ఇవాళ అన్నిటికీ బాగా డబ్బులు కట్టినాము. సో ప్రతి దగ్గరికి ముందే ఉండాలన్నమాట. సో యా, మాకు చాలా రిలాక్స్ స్కెడ్యూలే ఉంది, కాకపోతే మాకు తెలియదు కదా. సో అది ప్రాబ్లం అవుతుంది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నది ప్రాబ్లం అవుతుంది. బట్ యా, నిన్న ఫస్ట్ డే వి గాట్ ఎన్ ఐడియా. సో టుడే షుడ్ బీ బెటర్. ఓకే, హలో. ఇప్పుడు రెడీ అని చక్రి. నేను ఎప్పుడు రెడీ అయినా తెలుసా? ఎప్పుడు రెడీ అయినా నేను? ఇప్పుడే రెడీ అయ్యాను. అబద్ధాలు ఆడకు, నేను హాఫ్ అన్ అవర్ పైన ముందే రెడీ అయిపోయినాను. పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయ్యాను. ఓకే, లెట్స్ గో. ఓకే, నిన్న మాకు లేట్ అయింది కాబట్టి నేను మీకు ఏం చెప్పలేకపోయినాను యాక్చువల్గా. సో ఇది ఏంటి అంటే మేము ఉంటున్న ఏరియా గార్ దే లియాన్ అన్న ఏరియా అనమాట. సో మా హోటల్ గార్ దే లియాన్ మెయిన్ సెంట్రల్ స్టేషన్కి చాలా దగ్గర ఉంటుంది అనమాట, లైక్ వాకబుల్ డిస్టెన్స్. సో మేము ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. స్టేషన్ అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. సో గార్ దే లియాన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము దూరంకి వెళ్ళొచ్చు అనమాట. అంటే లైక్ చాలా పెద్ద స్టేషన్. సో ఆర్ఆర్ వస్తుంది, మెట్రో కూడా వస్తుంది. సో ఇది చాలా పెద్ద ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అసలు స్టేషన్. అయితే మేము నిన్న నావిగో పాస్ తీసుకున్నాం అనమాట. సో మీకు ఇవాళ చూపిస్తాను నేను ఎక్కడ ఉంటుంది ఏంటి తీసుకోవడము అని. సో లుక్ ఎట్ దట్ బ్యూటీ.
ఎంత బాగుందో చూసిరా. ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. వావ్, సడన్గా సన్ వచ్చింది. ఓకే, సో ఇలా మెట్రో అని బోర్డు ఉంటుంది అనమాట. సో మెట్రో ఇక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ మనం వెళ్ళొచ్చు. సో ఇలా కిందికి వెళ్తున్నాం. సో కిందికి వెళ్ళిన తర్వాతనే మీకు రైట్ సైడ్లో సర్వీసెస్ అనో అలా ఏదో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాకు ఇలా సో అండ్ సో నావిగో పాస్ కావాలి అంటే, నావిగో పాస్ అంటే ఏంటంటే మెట్రో టికెట్స్ డిజిటల్గా ఉంటాయి అనమాట అందులో. సో మనం ప్రతిసారి ఆ టికెట్ పెట్టకుండా డైరెక్ట్గా ఆ కార్డు స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్వైప్ కాదు, ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా మెషిన్ ఉంటుంది చూడండి, ఇట్లా మెషిన్ కనిపిస్తుంది ఆ టికెట్స్ అని, ఇట్లా తీసుకోవచ్చు అనమాట. కానీ బేసిక్గా అయితే ఇక్కడ సర్వీసెస్ అని వీళ్ళు ఎవరు లేరు. 9 o'clock వస్తారు. ఇట్లా సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి పాస్ కావాలమ్మా అంటే వాళ్ళే పాస్ ఇచ్చేస్తారు. ఈ మెషిన్లో నాకైతే కొంచెం కష్టం అనిపించింది తీసుకోవడము, ఎందుకంటే చాలా దగ్గర ఇది పెద్ద స్టేషన్ కదా, చాలా చాలా స్లో ఉన్నాయి మెషిన్స్. సో ఇక్కడ టికెట్ ఇరుక్కుపోయింది చూడండి వీళ్ళ దగ్గర. నా టికెట్ కూడా ఫస్ట్ టైం పేపర్ టికెట్ తీసుకున్నప్పుడు అలా ఇరుక్కుపోయింది. చాలా చాలా ఫీల్ అయినా నేను. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే నాకు అర్థమైపోయింది అనమాట ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, చక్రి అటు వెళ్ళిపోయిండు. ఇలా ఉంటుంది అనమాట మెషిన్, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది నా టికెట్ కదా, ఇలా ట్యాప్ చేసిన నేను. ఇంకా 8 రైడ్స్ ఉన్నాయని చెప్తుంది చూడు. సారీ, ఓకే, ఇంకా 8 రైడ్స్ ఉన్నాయంట. ఇలా పాటలు పాడుతున్నారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వాయిస్తుంది తెలుసా. అండ్ చూస్తూ చూస్తూ మన ట్రైన్ వచ్చేసింది. ఓకే, ఇలా ఉంటుంది ట్రైన్. మెట్రో ఇది మన మెట్రోలానే అనిపిస్తుంది కదా, అలాగే ఉంటుంది. ఓకే, ఇలా ఇలా చూపిస్తుంది. సో యూజువలీ ఓకే, అండ్ దెన్ మనం ఇప్పుడు ఫోటోషూట్కి అతను చెప్పిన లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో ఏంటి చీర ఏమైంది అనుకుంటున్నారా? షూట్ అయిపోయింది. సో ఇక్కడ జస్ట్ ఇట్లా పక్కకే నేను మొత్తం చీర ఇప్పేసి ప్యాంట్ అండ్ 2 జాకెట్స్ వేసుకున్నా. చాలా చల్లగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చల్లగా ఉంటుందని. సో అయిపోయింది. ఇది యాక్చువల్లీ మేము మొన్న వచ్చినాం కదా, మొన్న రాత్రి ప్యారిస్కి. నిన్న మేము ఐఫిల్ టవర్ జోలికి కూడా వెళ్ళలేదు, ఇవాళ వచ్చినాం అనమాట యాక్చువల్గా. సో అంటే నార్మల్గా ప్యారిస్ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్తారు కదా. వీ టుక్ ఆర్ టైమ్ అండ్ లెట్ మీ షో యూ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. ఓ మై గాడ్, నేను మీకు చెప్పలేను అసలు ఎంత బాగుంటుందో. కనిపిస్తుందా అసలు? మ్యాగ్నిఫిసెంట్. అసలు నాకు అసలు నచ్చేది కాదు ఐఫిల్ టవర్, ఏముంది ఇందులో అనిపించేది. అంటే ఆ లొకేషన్లో దాని ప్రెజెన్సే బాగుండేటట్టుంది నిజం చెప్పాలంటే. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ అందరు చెప్తే ఏదో అనుకున్నాం కానీ ఫుల్ దొంగలు. మేమైతే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఫోటోషూట్ దిగుతుంటే ఎవరో పక్కన నించొని ఇలా ఇలా స్లోగా వస్తున్నాడు ఒక్కొక్క అడుగు బ్యాగ్ దగ్గరికి. వెనకాల వేరే ఫోటోగ్రఫర్ వచ్చి మీ బ్యాగ్ పోతుంది భయ్యా చూసుకోండి అని చెప్పిండు. సో చాలా చాలా దొంగలు ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే విన్నా అందరు చెప్పి దొంగలు ఉంటారు అని, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మరి ఈ రేంజ్లో దొంగలు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. సో ఎంతైనా మొత్తం దొంగలే. ఇగో ఇక్కడ గేమ్ ఉంటుంది కదా, గేమ్ ఆడుతున్నారు. సో ఇక్కడ గేమ్ ఆడుతున్నారు కదా. సో వాళ్ళు నో షూటింగ్ అని అన్నది చూడండి, అక్కడ ముందు కూడా ఆడుతున్నారు. సో ఇలా అంతా బ్యాచ్ ఉంటుంది అనమాట. మనం అక్కడ నించొని డబ్బులు వస్తాయేమో అని ఎవరైనా అక్కడ నుంచి ఉంటారు కదా, వెనకాల నుంచి అది ఆ గేమ్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు వెనకాల నుంచి వచ్చి తీసిస్తారు. దే లైక్ వెరీ 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 స్మార్ట్ పీపుల్.
ఇగో బ్యూటిఫుల్ వ్యూ, ఎంత బాగుందో అసలు. ఆగండి కొన్ని రీల్స్ తీసుకుంటాను నేను. 20 minutes later. ఓకే, సో మనం ఫైనలీ లూవ్ర్ మ్యూజియంకి వచ్చేసాము. ఇదే అనమాట, అక్కడ లోపల పిరమిడ్ అండ్ ఆల్ ఉంటుంది. బట్ మాకు 2:30కి ఉంది ఎంట్రన్స్. ఇప్పుడు టైం ఇంకా 12 అవుతుంది అనమాట. సో అరౌండ్ 2 hours ఉంది. సో ఇక్కడ దగ్గరలో ఏదైనా తినడానికి ఉందేమో చూసేసి తినేసి వెళ్తాం. ఎంత బాగుందో చూడండి అసలు. ఓ మై గాడ్, ఎంత బాగుంది చూడండి. మంచి బ్రైట్గా సన్ వచ్చింది. సో చెప్పా కదా మేము లూవ్ర్ వచ్చామని. సో లూవ్ర్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఫుల్ ఆకలేస్తుండింది అనమాట. ఆ ఆకలి కన్నా ఫస్ట్ ఏంటి అంటే మేము లూవ్ర్కి వెళ్తే ఇంకా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. సో మాకు 3 o'clock ఉంది, బట్ మేము 2:30కి అక్కడికి రమ్మన్నారు అనమాట మమ్మల్ని. అయితే మేము ఇక్కడ జస్ట్ ఒక కనిపిస్తుందా మీకు, లెట్ మీ షో యూ. పుచ్చక్రి వీడియో తీస్తున్నాగా, ఫోటో అంట. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇలా ఫ్రైడ్ చికెన్, రైస్ అండ్ వెజిటబుల్స్. అండ్ ఇక్కడ మెక్డానల్డ్స్ ఉంటే మెక్డానల్డ్స్లో ఒక బర్గర్ తీసుకున్నాము. ఇంకా తినేసి లూవ్ర్ మ్యూజియం లోపలికి వెళ్ళాలన్నమాట. తిందాం ఇంకా ఆకలేసి. ఎంతైంది? 6 euros, 600 రూపాయల బర్గర్, 700 రూపాయల బర్గర్. దీనికి ఎంత అయింది? 19 euros. 1900 మీల్. అది మన దగ్గర 5 స్టార్లో తినట్టు. Are you enjoying your Paris journey? యా. సో ఒక్క మంచి థింగ్ ఏంటి అంటే ఫుడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, ఎస్, కానీ ఇట్స్ వర్త్ ద ప్లేస్. అది ఇంపార్టెంట్. యా. వైట్ రైస్తో ఎప్పుడు తింటాను అనుకోలేను. వైట్ రైస్, ఫ్రైడ్ చికెన్. వైట్ రైస్ బాగుండేది. నిన్న మాంట్మాటేలో ఎందుకు చూసినామా, మేము నిన్న మాంట్మాటేలో తిన్నాం కదా. దట్ వాజ్ ఓన్లీ 11 euros అండ్ ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ ఫిల్లింగ్. ఇట్ వాజ్ ఏషియన్ కదా అది. సో 11 euros లైక్ 3 portions కదా మన దగ్గర. 11 euros-కి 3 portions. అండ్ ఆల్సో మన నోట్లో ప్యాలెట్ ఉంటుంది కదా, దానికి చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వచ్చింది. మీకు అర్థమైందా? అది తింటుంటే బ్లాండ్ ఫుడ్ తిన్నట్టుంది, అది తింటుంటే ఇట్లా లేకుండే. ఇట్ వాజ్ లైక్ ఏదో మంచిగా యమ్మీగా తింటున్నాము, బట్ ఆల్సో వెరీ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓన్లీ ఫ్రైడ్ చికెన్ బాగుంది కానీ ఇంకేం బాగాలేదు. ఓకే, సో మేము మ్యూజియం లోపలికి వెళ్ళడానికి తినేసినాము, ఇంకా మ్యూజియం లోపలికి వెళ్ళడానికి వచ్చినాం అనమాట. ఒక్కసారి చూడండి నా చుట్టూ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదేంటి ఇంకా ఎంట్రన్స్ కూడా కాదు, జస్ట్ అట్లా అక్కడ వెనకాల కనిపిస్తుందా, మేము అక్కడ తిన్నాము. కిందికి వచ్చి ఇలా లోపలికి వచ్చినాము. Look at that Louvre. Oh my god, ఎంత బాగుంది అసలు. నేను అందరి పిరమిడ్ గురించే మాట్లాడతారు ఏంటా అనుకున్నా నేను. అసలు ఏంటి తెలుసా, చుట్టూ చూడండి అసలు. లుక్ ఎట్ ద స్ట్రక్చర్స్. ఎంత బాగుంది అసలు. ఇగో లూయి 14 ఈయననే అనుకుంటా, ఏదో మొత్తానికైతే లూవ్ర్ ఈయన పేరు మీదే ఉందా ఏందో మరి. ఓకే, లోపలికి వచ్చాము. పైన పిరమిడ్ చూసినాం కదా, అక్కడ బయట లైన్లో నించుంటే ఇలా లోపలికి వచ్చినాం అనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ క్లోక్ రూమ్, రెస్టారెంట్, ఆడిటోరియం, వాష్రూమ్స్. సో యూజువల్గా ఇక్కడ అందరూ మోనాలిసా చూడడానికి వస్తారు కదా. సో అగో మోనాలిసా ఇక్కడ బయట జస్ట్ ఇక్కడ ఉందని చెప్తున్నారు అంతే, లోపల ఉంటుంది అనమాట అది. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. హలో. సో మనం ఇప్పుడు బస్లో ఉన్నాము. అయితే మేము లూవ్ర్ వెళ్ళాం కదా. లూవ్ర్ చాలా 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 చాలా
చాలా బాగుండింది అనమాట. కాకపోతే మీకు ఆర్ట్ ఇష్టమైతేనే నచ్చుతుంది. నాకు చక్రికి ఆర్ట్ చాలా చాలా ఇష్టం. సో మాకు బాగా నచ్చింది. ఇప్పుడు మేము లక్సెంబర్గ్ గార్డెన్స్కి బస్ తీసుకున్నాం అనమాట. సో యూజువలీ ప్యారిస్ మెట్రోతో ఫాస్ట్గా వెళ్తుంది, బస్ కూడా ఫాస్ట్ ఉంటుంది ప్రొవైడెడ్ ఇఫ్ దెర్ ఇస్ నో ట్రాఫిక్. కానీ మీరు బస్ ఎక్కితే ఏమంటారు అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ సీ ద సిటీ, అలా సిటీ అంతా కనిపిస్తుంది అనమాట మనకి. మెట్రో అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, దానికన్నా ఇది చాలా బెటర్ అనమాట. ఇలా ఉంటుంది బస్లో. మాకు ఇప్పుడే సీట్ దొరికింది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇలా పక్కన కూర్చుంటే మొత్తం కనిపిస్తుంది. నేను చక్రి అసలు వచ్చినప్పటి నుంచి అసలు ఏమంటాం మెట్రోలోనే తిరిగినాం అనమాట. సో ఫస్ట్ టైం మేము ఇలా బస్ ఎక్కి సిటీ చూసుకుంటూ తిరుగుతున్నాము. ఆల్సో మాకు అసలు ఎక్కడ బయట తిందాము అని అనుకుంటే టైం దొరకట్లేదు బయట తినడానికి. మాకు చాలా ఎక్కువ స్కెడ్యూల్ ఉందన్నమాట, ఇది చూడాలి అది చూడాలి ఇది చూడాలని. సో మేము పక్కన ఏది దొరికితే అది అన్నట్టు తినేస్తున్నాం, కానీ ఇలా ప్రాపర్ రెస్టారెంట్లో తినట్లే అనమాట. సో నాకు అది చాలా బాధ ఉంది. బట్ ఎనీవేస్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ. ఓ మై గాడ్. ఇది లక్సెంబర్గ్ గార్డెన్స్. ఎంత బాగుందో చూడండి. యాక్చువల్లీ మనకు అక్కడి వరకు వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మాకు అంత ఎడ్జ్ వరకు వెళ్ళే టైం లేదు. సో వీ కెన్ జస్ట్ టేక్ ఎనీ, ఇక్కడ అన్నీ అవి ఉన్నాయి, ఏమంటారు బెంచెస్. ఏదైనా మంచి బెంచ్ చూసుకొని అక్కడ కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇలా ఉంది. సో మేము కొంచెం నీడగా ఉన్న బెంచ్ చూస్తున్నాను నేను. అలా అయితే అక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా. 2 hours later. సో మేము క్రూజ్ రివర్ సీన్ క్రూజ్కి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంది. నేనైతే 2 జాకెట్స్ తీసుకున్నా. చక్రి కూడా లావ్ జాకెట్ ఒకటి వేసుకున్నాడు. బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది. బట్ దిస్ ఈజ్ సపోజ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రూజెస్. ఇంకొకటి వెనకాల మీకు ఐఫిల్ టవర్ కనిపిస్తుందా, అది లిట్ చేసింది అనమాట. ఇంకా స్పార్కులు అవ్వట్లేదు, జస్ట్ లిట్ చేసింది అంతే. ఎప్పుడు స్పార్కులు అవుతుంది, ఇంకా 1 hour అయిన తర్వాత స్పార్కులు అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ మీకు ఏం కనిపించదు, చీకటి ఉంది. బట్ ఇట్లా నైట్ వ్యూ ఆఫ్ ప్యారిస్ ఒకటి కనిపిస్తుంటుంది. కనిపిస్తుందా, ఇలా ఉంటుంది మొత్తం కిందంతా రివర్, అటుపక్కన ఇటుపక్కన ప్యారిస్. సో ప్యారిస్ని ఈ సెయిన్ అనే రివర్, సీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కరెక్ట్ మధ్యలో హాఫ్ లాగా కట్ చేస్తుంది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు. దానికి ఇక్కడ ఐఫిల్, నేను పక్కా స్పార్క్లో అయ్యేటప్పుడు చూపిస్తా, ప్రొవైడెడ్ నేను చూడాలి ఫస్ట్, అది అప్పుడు మీకు పక్కా చూపిస్తా. ఎంత బాగుంది చూడండి.